వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం ఒక ప్రాంతం మరో ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించిందనే భావనకు వ్యతిరేకంగా జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కావాలని, తెలంగాణ ప్రజలకు స్వయం పాలన రావాలని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని లక్షలాది మంది వీధుల్లోనికి వచ్చారు. వేలాది మంది విద్యార్థులు, యువత తమ భవిష్యత్తును పణంగా పెట్టారు. ఎన్నో కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఆ త్యాగాల ఫలితంగానే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అయితే ఇప్పుడు 10 ఏళ్లు దాటిన తర్వాత ఒక ప్రశ్న తెలంగాణ సమాజంలో వినిపిస్తుంది. ఉద్యమం సాధించిన లక్ష్యం అభివృద్ధేనా, లేక ప్రతి రాజకీయ సందర్భంలో మళ్ళీ ప్రాంతీయ భావోద్వేగాలను రాజేసి రాజకీయ లబ్ధి పొందడమేనా? ఆంధ్ర తెలంగాణ అనే చర్చను మళ్ళీ తెరపైకి తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ప్రజల దృష్టి అసలు సమస్యల నుంచి మార్చడానికేనా? ఇదే ఈరోజు మన విశ్లేషణ. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఒక మాట వినిపించేది: నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు పెరుగుతాయని, పరిశ్రమలు వస్తాయని, రైతులకు భరోసా లభిస్తుందని, యువతకు అవకాశాలు పెరుగుతాయని, హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలు మారలేదు. మంచి విద్య, మెరుగైన వైద్యం, పెట్టుబడులు, ఉపాధి, వ్యవసాయానికి మద్దతు, పారదర్శక పాలన ఇవే ప్రజలు కోరుకున్నారు. కానీ ఇటీవల కొన్ని రాజకీయ వ్యాఖ్యలు, కొన్ని టీవీ చర్చలు, సోషల్ మీడియా ప్రచారాలు చూస్తే అభివృద్ధి అంశాల కంటే ప్రాంతీయ భావోద్వేగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అనే కోణంలోనికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతదేశం అందరికీ ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వాన్ని అందించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి భారత పౌరుడికి దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, ఉద్యోగం చేసే హక్కు ఉంది, వ్యాపారం చేసే హక్కు కూడా ఉంది, చట్టబద్ధంగా జీవించే హక్కును కూడా కల్పించింది. అంటే తెలంగాణలో నివసించడానికి పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, ప్రత్యేక పౌరసత్వం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమే. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు అన్నదానికంటే ఆయన చట్టాన్ని గౌరవిస్తున్నాడా, సమాజానికి సేవ చేస్తున్నాడా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాడా అనేదే ముఖ్యమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా ఎదగడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు కూడా తమ వంతు పాత్ర పోషించారు. అదే సమయంలో తెలంగాణ ప్రజల కష్టం, ప్రతిభ, ఉద్యమ స్ఫూర్తి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేసింది. అందుకే అభివృద్ధి అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు, అది అందరి భాగస్వామ్యంతో సాధ్యమయ్యే ప్రక్రియ. ఇక రాజకీయ విశ్లేషకులు మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ప్రజలు నిరుద్యోగం గురించి ప్రశ్నించినప్పుడు, రైతుల సమస్యలు చర్చకు వచ్చినప్పుడు, ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తమైనప్పుడు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటళ్లు పరిస్థితులపై ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పకుండా ప్రాంతీయ భావోద్వేగాలను ముందుకు తీసుకురావడం రాజకీయంగా ప్రయోజనం కల్పించవచ్చేమో కానీ ప్రజల అసలు సమస్యలకు పరిష్కారం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మీడియా సంస్థ ఒకే విధంగా వ్యవహరిస్తుందని చెప్పడం కూడా సరైంది కాదు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న నాయకులు, జర్నలిస్టులు కూడా ఎంతోమంది ఉన్నారు. అందుకే విమర్శలు వ్యక్తుల చర్యలపైనే ఉండాలి, మొత్తం సమాజం పైన లేదా మొత్తం వృత్తిపైన కాదు. ఈరోజు తెలంగాణ ఎదుట ఉన్న అసలు సవాళ్లు ఏమిటి? యువతకు మరిన్ని ఉద్యోగాలు ఎలా కల్పించాలి? పెట్టుబడిదారులను ఎలా ఆకర్షించాలి? వ్యవసాయాన్ని ఎలా బలోపేతం చేయాలి? ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను ఎలా మెరుగుపరచాలని, గ్రామీణ అభివృద్ధిని ఎలా వేగవంతం చేయాలి? ఇవే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రశ్నలు. ప్రాంతీయ భావోద్వేగాలు ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెట్టవచ్చు కానీ అవి ఉద్యోగాలను సృష్టించలేవు, పరిశ్రమలను తీసుకురాలేవు, రైతుల సమస్యలను పరిష్కరించలేవు, యువత భవిష్యత్తుని నిర్మించలేవు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన యువత తమ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కలలు కనింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే తెలంగాణను ఊహించింది. ద్వేషాన్ని కాదు, అభివృద్ధిని కోరుకుంది. విభజనను కాదు, ఆత్మగౌరవాన్ని కోరుకుంది. తెలంగాణ గౌరవం అంటే ఇతరులను తక్కువ చేసి చూపించడం కాదు, తెలంగాణ సామ్రాజ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించడం, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, విద్య, వైద్యం, రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలవడం. రాజకీయ నాయకులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి, కాలం మారుతుంది, కానీ ప్రజల మధ్య ఒకసారి విద్వేషం పెరిగితే దాన్ని తొలగించడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది ఒక్కటే: మనం భావోద్వేగాల రాజకీయాలను ప్రోత్సహించాలా, లేక అభివృద్ధి రాజకీయాలను బలోపేతం చేయాలా? ప్రశ్నించాల్సింది ప్రాంతాలను కాదు, పాలనను. చర్చించాల్సింది విద్వేషాన్ని కాదు, వికాసాన్ని. అడగాల్సింది నినాదాలను కాదు, ఉద్యోగాలను, పెట్టుబడులను, రైతుల సంక్షేమాన్ని, విద్యను, వైద్యాన్ని. సో అదే తెలంగాణ ఉద్యమానికి నిజమైన నివాళి, అదే త్యాగాలకు సరైన గౌరవం, అదే బంగారు తెలంగాణ దిశగా ముందడుగు.